ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి, స్నేహితుల వల్ల నష్టం కనపడుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు కనపడుతుంది, అలాగే సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద, కుటుంబ సభ్యుల మీద కోపతాపావేశాలు మాత్రం ప్రదర్శించకండి ఈ వారం. అలాగే ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు కూడా ఒంటరిగా రాత్రి ఎక్కడికి వెళ్ళకండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా. చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల పాడయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే నమ్మక ద్రోహులు మిమ్మల్ని పాడు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతోటే స్నేహం చేయడం వల్ల కానీ, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల కానీ మీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త. డబ్బుల కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు చేయి చాచకండి, మీకు అవమానం పాలవుతారు, జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ, లేదా గొడవలు పెట్టుకోవడం కానీ వీటి వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ వారం, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు, పెట్టుబడుల తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు ఈ వారం. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఈరోజు ఈ వారం పెద్దగా కలిసి రావటం లేదు. అలాగే విశేషమైనటువంటి స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే మాత్రం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ పరమైన దాడులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ, స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి, దుబారా ఖర్చులు చేసే అవకాశాలు, భోగపరమైన వస్తువులు, లగ్జరీ వాహనాల కోసం, సుఖం కోసం, తినడం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం కానీ జరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టము, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే పిల్లల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అనవసరమైన పనులు చేయడం వల్ల టైమును వేస్ట్ చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాత్రి పెందరాలే పడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల ఇంట్లో ఇబ్బందులు, తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టడం కానీ, కాలేజీలో సరైనటువంటి గౌరవం లేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా చదువు పాడవుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉద్యోగస్తులకి అనుకోని ఆటంకాలు, విగ్రహాలు, ప్రమాదాలు ఎదురుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో తగాదాలు, మనస్పర్ధలు, నిందారోపణలు కనపడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వ్యక్తులతో అనవసరంగా సంపర్కాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపార నియమాలు తీసుకోకపోతే కనుక ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు,
మనస్పర్ధలు లేదా నరదిష్టి నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.